महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యాల ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. నమో నమః. సత్యార్థ ప్రకాశము సప్తమ సముల్లాసము 160వ పుటలో ఉపాసన భేదములు, ఉపాసన ఎలా చేస్తారు, ఏది ఉపాసన అవుతుంది, ఏది ఉపాసన కానటువంటి రహస్యాలను ఇక్కడ చెప్పుతున్నారు. ఈ సాధనములను చేసినప్పుడు అతని ఆత్మయు అంతఃకరణమును పవిత్రములై సత్యపూర్ణములగును. ఈ యోగ దర్శనంలో చెప్పినటువంటి యమ నియమములు అనేటువంటి 5 యమములు 5 నియమములు అనేటువంటి సాధనములను వ్యావహారికంగా చేసినప్పుడు ఎవరైతే చేస్తారో అతని ఆత్మ అంతఃకరణము పవిత్రమై సత్యపూర్ణవంతమగును, సత్యవంతుడగును. ప్రతిదినము జ్ఞానమును విజ్ఞానమును వర్ధిల్లజేసి ముక్తి వరకు చేర్చును. ఇవే సాధనములను నిరంతరముగా కొనసాగించినట్టయితే వ్యావహారికంగా యమములను నియమములను ప్రతిదినము పెంపొందించుకుంటూ చేసుకుంటూ పోతున్నప్పుడైతే ఆ యొక్క జ్ఞాన విజ్ఞానము ముక్తి వరకు చేసేటువంటి కర్తను ముక్తి వరకు చేరవేస్తుంది. 8 జాములలో ఒక్క గడియ ఏని ఇట్లు ధ్యానించే నేని అతడు ఎల్లప్పుడూ ఉన్నతినే పొందును. 8 గడియలలో ఏ ఒక్క గడియ జాము గడియ రెండు వేరు పారాగ్రాఫ్ ఉంది ఆచార్య. నిన్న తెలుసుకున్న దాంట్లో ఇంకొక కింద పారాగ్రాఫ్ ఉంది, చెప్పుకునేది అయిపోయింది కదా. ఉపాసన చేయవలసినప్పుడు ఏకాంతమగు పరిశుద్ధ ప్రదేశం. అవును, అదే అంతా అయిపోయింది కదా. ఆసనబద్ధుడే ప్రాణాయామం చేసి బాహ్య విషయముల నుండి ఇంద్రియములను మరల్చి, ఇంద్రియాలను మరల్చేదేముండదు. చూస్తూ ఉన్నటువంటి కళ్ళను పట్టించుకోకుండడం, కనబడ్డ రూపానికి ప్రభావితం కాకుండా ఉండడం, వచ్చేటువంటి వాసనకు ప్రభావితం కాకుండా ఉండడం, వినబడేటువంటి శబ్దానికి ప్రభావితం కాకుండా ఉండడం, నోటికందిన రుచికి ప్రభావితం కాకుండా ఉండడమే ఇంద్రియాలను మరల్చడం. నాభి ప్రదేశమున గాని, శిఖాస్థానమందు గాని, వెన్నెముక బ్రహ్మదండి కాదు, మేరుదండం, వెన్నెముక మేరుదండము అందుగాని స్థిరపరిచి స్వ ఆత్మ పరమాత్మల వివేచనము చేయుచు పరమాత్మ యందు మగ్నుడై సంయమి కావలేను. పరమాత్మ యందు అంటే పరమాత్మను వ్యావహారిక దృష్టాంతములతో చూస్తూ అతని వ్యావహారిక యొక్క సృష్టి స్థితి ప్రళయ కారణములకు మరియు ఈ యొక్క 84 లక్షల జీవరాశుల జన్మలను వివిధముగా సృష్టించి వాటికి ఆహారము అన్ని వ్యవస్థను చేసినటువంటిది.
ఆ యొక్క సృష్టి యొక్క పరిపాలన శాసకీయం. లక్ష్మణ్ గారు, బ్రహ్మచర్య పరిపాలన కాదు, బ్రహ్మచర్య పాలన అంతవరకే. పరిపాలన అంటే అన్ని విధములా చూసుకునేటువంటి శాసకీయ వ్యవస్థను పరిపాలన అంటారు. ఈ రకంగా యమ నియమములు అనేటువంటి సాధనములను చేసినప్పుడు అతని ఆత్మయు అంతఃకరణము పవిత్రములై సత్యపూర్ణములగును. ప్రతిదినము జ్ఞాన విజ్ఞానమును చేసుకుంటూ ఉంటుండడం వలన ముక్తి వరకు ఆ వ్యక్తిని ఈ సాధనములు చేరుస్తుంటాయి. అంటే సాధనముల యొక్క వ్యవహారం అతనిని ముక్తి ప్రాప్తింపజేస్తాయి అనేది అభిప్రాయం. 8 జాములలో ఒక గడియ ఏని ఇట్లు ధ్యానించనేని అతడెల్లప్పుడు ఉన్నతిని పొందును. అంటే అసలే చేయనటువంటి స్థితి నుంచి ఒక్క గడియ అయినా ఈ రకంగా చేస్తే ఎంతో కొంత మేలే జరుగుతుంటది. దూరం ఎంతైనా మొదటి అడుగుతోటే ఒక అడుగు దగ్గరగా అవుతుంటాం అనేటువంటిది ఈ అభిప్రాయం. యథార్థం ఏంటంటే 24 గంటలు ధ్యానములో జీవించడము 1 గంట, 5 నిమిషాలు, 2 నిమిషాలు ధ్యానము చేయడం ఎవరికి ప్రయోజనం? 24 గంటలు పరమస్థలో ఉండగలిగిన వాళ్ళకి ప్రయోజనం. 24 గంటలు జీవించినా, 1 నిమిషం చేసినా, 5 నిమిషాలు చేసిన వారికే ప్రయోజనము. చేసిన వారికే. సర్వజ్ఞత్వాది గుణములతో పరమేశ్వరుని ఉపాసించుట సగుణోపాసన. రాగము, ద్వేషము, రూపము, రసము, గంధము, స్పర్శము మున్నగు గుణముల నుండి వేరని ఎంచి అతి సూక్ష్మము ఆత్మలోపలను వెలుపలను వ్యాపించి యుండు పరమేశ్వరుని యందు దృఢముగా స్థితుడగుట నిర్గుణోపాసన అనబడను. సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, నిత్యుడు, అజుడు, అజన్ముడు అనేటువంటి ఈ గుణములతో పరమేశ్వరుని ఉపాసించుట సగుణోపాసన. రాగము, ద్వేషము, రూపము, రసము, గంధము, స్పర్శము మున్నగు గుణముల నుండి పరమాత్ముడు వేరని గుర్తించి అతి సూక్ష్మముగా ఆత్మలోపలను వెలుపలను వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని దృఢముగా స్థితుడగుట. దృఢముగా స్థితుడగుట అంటే దృఢ నమ్మక విశ్వాసంతో కలిగి ఉండడం. దీనిని నిర్గుణోపాసన అంటారు. దీనికి ఫలము చలిచే బాధింపబడు పురుషుడు అగ్నిని సమీపించుట వలన చలి దూరమగునట్లు పరమేశ్వరుని సమీపించుటచే దోషములను దుఃఖములను పోయి పరమేశ్వరుని గుణకర్మ స్వభావముల వలె జీవాత్మ గుణకర్మ స్వభావములను పవిత్రములగును. చలికాలంలో చలి బాధిస్తున్నప్పుడు వెచ్చదనము కోసం అగ్నిని సమీపించిన వ్యక్తికి ఆ చలి ఎట్లయితే దూరం అవుతుందో, అజ్ఞానము, దుఃఖము, కర్మఫల సిద్ధాంతంతో వివిధ జన్మలలో పడేటువంటి అవస్థ, అంగభంగ స్థితి, ఇటువంటి వాటన్నింటి ఈ దోషములను దుఃఖములను పోగొట్టుకోవడానికి పరమేశ్వరుని గుణకర్మ స్వభావముల వలె పరమేశ్వరుని ఆశ్రయించి పరమేశ్వరుని ఉపాసన చేసి పరమేశ్వరుని జపము ధ్యానము చేయడం వల్ల పరమేశ్వరుని గుణకర్మ స్వభావముల వలనే జీవాత్మ యొక్క గుణకర్మ స్వభావములను
పవిత్రము లగును. ఇది వ్యావహారిక దృష్టాంతంతో ఎలా చూపిస్తున్నాడు అని అంటే, దొంగ సహచర్యముతో సాన్నిధ్యముతో దొంగ సోపతి బట్టి దొంగగా మారడం, అబద్ధాలాడే వారితో సహవాసం చేసి స్నేహం చేసి తాను కూడా అబద్ధాలాడడం, వ్యభిచారం చేసేటువంటి వారితో ఉండి తాను కూడా వ్యభిచారం చేయడం నేర్చుకోవడం, ఈ రకంగా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో సాంగత్య దోషములతోటి మంచివారు కూడా దోషయుక్తంగా కావడం, చెడ్డవారు సైతం మంచివారి సాన్నిధ్యంలో వారి సాహచర్యంతో మంచిగా వారిగా మారుతారనేటువంటి ఉద్దేశంతోటి భగవంతుడు తల్లిదండ్రులను కడుపున పుట్టించడం, గురువు సాన్నిధ్యంలో అజ్ఞానాన్ని వెలివేసేటువంటి ప్రయత్నమే ఈ చదివించుట ప్రయత్నంతో వ్యక్తిత్వ వికాసం గావింపజేసి సమాజంలోకి తీసుకొచ్చి దాన్ని వ్యావహారికంగా ప్రయోగింపజేస్తున్నాడు. అందుకని ఇది ఒక ఏంటంటే, తల్లిదండ్రుల సాన్నిధ్యంలో కొంతవరకు, గురువు సాన్నిధ్యంలో కొంతవరకు, సమాజంలో ఉంటూ చాలా వరకు అజ్ఞానాన్ని పోగొట్టుకొని విజ్ఞానవంతుడు అవుతుంటూ ఉంటాడు. అవటమే ముఖ్యోద్దేశం. అందుకే ఈ వ్యవస్థను భగవంతుడు చేసి మనకు చూపిస్తున్నాడు. లేదంటే తల్లిదండ్రుల కడుపున పుట్టించాల్సిన అవసరం లేదు, గురువు దగ్గరికి వెళ్ళి చదువుకోవాల్సిన అవసరము లేదు. అందుకని ఈ ఉపాసన చేసేటువంటి వ్యక్తి పరమేశ్వరుని ఏ గుణములనైతే స్తుతిస్తూ ఉంటాడో అవే గుణములు తాను కూడా ఆచరించడం మొదలు పెడుతుంటాడు. బీడీ సిగరెట్ తాగేటువంటి వారి సంతానం కానీ, లేదంటే అటువంటి వారి స్నేహంలో ఉన్నటువంటి వారు, అలవాటు లేని వారు సైతం అప్పుడో ఇప్పుడో ఎంతో కొంత పీల్చి ఆ బీడీ సిగరెట్ కు అలవాటు అయిపోతుంటారు. సారాయి దానికి కూడా ఆ రకంగా. అదేవిధంగా ఈశ్వర స్థితి ప్రార్థనోపాసన జపము ధ్యానం చేసినటువంటి వ్యక్తి తన దుష్ట దుర్గుణ దుఃఖములను దోషములను దూరము చేసుకొని పరమ పవిత్రుడు అవుతుంటాడు. అంటే ఎవరైతే ఉపాసకులై ఉంటారో వారి గుణకర్మ స్వభావములను కూడా పవిత్రములు అవుతాయి. కాబట్టి పరమేశ్వరుని స్తుతి ప్రార్థన ఉపాసనలను అవశ్యము చేయవలయను. అవశ్యం అంటే తప్పనిసరిగా చేయాలి. దీనికి తక్కిన ఫలము అటుండగా పర్వతమంతటి దుఃఖము వ్యాపించి నన్ను భయపడక సహింపగలుగును. ఇప్పుడు ఏదైతే ఈశ్వర తల్లిదండ్రి లేనటువంటి వారికి, గురువు అనుగ్రహము లేని వారికి సమస్య వస్తే సమస్యకు తాళలేక తల్లడిల్లుతూ ఉంటుంటాడు. మంచి సంస్కారవంతమైనటువంటి తల్లిదండ్రులు, ఎంతో అనుభవాన్ని నేర్పేటువంటి గురువు లభించినప్పుడు సమస్యను సమస్యగా పరిగణించకుండా ఇది కూడానా అనేటువంటి సామాన్య భావాన్ని, ఎంత పెద్ద సమస్య వచ్చినా దానికి భయపడకుండి ధైర్యంగా ఉండగలరు. అందుకే అథర్వవేదంలో మంత్రం వస్తుంది ఏంటంటే, అకామో ధీర అమృత స్వయం భూరసేన తృప్తో నకుతశ్చనో నః తమేవ విద్వాన్న విభాయ మృత్యోర్ ఆత్మానం ధీరం అజరం యువానం. కామనారహితుడైనటువంటి వారే ధీరులు ధైర్యవంతులు అవుతుంటారు. అటువంటి ధీరము బుద్ధిమంతులకు, ధైర్యవంతులకే ఈశ్వర ప్రాప్తి లభిస్తుంటుంటదని ఈ యొక్క మంత్రం యొక్క సారాంశం. అందుకని తల్లిదండ్రుల సాన్నిధ్యంలో, తల్లిదండ్రుల కనుసైగల్లో, గురువు యొక్క ఆజ్ఞలో
ఇమిడి ఉన్నటువంటి వారికి చావు ఉండదు అనేది సారాంశం. ఎంత పెద్ద దుఃఖం వచ్చినా కూడా వారు లెక్క చేయరు అనమాట. ఇదే ఓం ప్రకాశం మాటల్లోకి వచ్చి అమ్మాజీ గారు వాళ్ళ అబ్బాయి చనిపోతే అక్కడ కూర్చుండి ఏడవద్దంటే దుఃఖమును నిగ్రహించుకొని కూర్చున్నది. వాళ్ళ బంధువులందరూ వచ్చి చూస్తూ విస్తుపోయారనమాట. కన్న తల్లి కొడుకు చనిపోతే ఏడవకుండా ఉండడం. ఆ రకంగా దుఃఖాన్ని జయించడం వైదిక సిద్ధాంతం చెప్తుంది ఏంటంటే చనిపోయినప్పుడు ఏడవకూడదు. చనిపోయినప్పుడు ఏడవాల్సినటువంటి పని లేదు. ఏడవాల్సింది ఎక్కడ అంటే ఎక్కడైతే సమాజములో తలెత్తుకోలేని పనులు చేస్తున్నప్పుడు, తలవంపులు తెచ్చుకుంటున్నప్పుడు అతని పరిస్థితిని చూసి ఏడవాలి, కానీ చనిపోయినప్పుడు ఏడవకూడదు. చనిపోవడం అంటే భగవంతుడు మనము ఎన్నెన్ని జన్మలలో ఏమేమి చేశామో అన్నింటి కర్మఫలము ఇన్నాళ్ళకి వచ్చే ఈ విధంగా వచ్చింది. కాబట్టి ఆ కర్మఫలాన్ని అనుభవిస్తున్నప్పుడు సహజంగా ఒక పని చేసుకుంటున్నటువంటి పని చెప్పినప్పుడు, తండ్రి చెప్పినప్పుడు పిల్లవాడు పని చేసుకుంటున్నప్పుడు ఆ పని పూర్తి కాలేదు, అది అక్కడ పెట్టి ఇగో ఈ పని చేయి ముందు అని చెప్పేసి చెప్పగానే ఆ పిల్లవాడు తండ్రి చెప్పినట్టుగా ఆ పనిని ఆపేసి ముందు చేయమన్న పనిని చేస్తుంటాడు, అంతకంటే ముందు పనిని వదిలేస్తుంటాడు. ఈ చావు అనేటువంటిది ఒక శరీరంతో బతుకుతూ ఉన్నప్పుడు అనుకోకుండా మృత్యువు వచ్చి దేహాన్ని విడిచిపెట్టి పోవడం అంటే ఈ శరీరంతో నువ్వు చేయాల్సింది ఇది సరే, ఇంతకంటే ముఖ్యమైనటువంటిది అదిగో అక్కడ వారి మధ్యలో ఆ శరీరంతో నువ్వు పనులు చేయాలి. కాబట్టి ఈ శరీరాన్ని ఆ వదిలేయమన్నప్పుడు వదిలేసేటువంటిదే పాము కుబుసాన్ని వదిలేస్తున్నట్టుగా వదిలేసి ఈ దేహాన్ని వదిలేసి ఇంకొక దేహంలోకి వెళ్ళడం, పునర్జన్మతోటి మరో జన్మలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారితోటి, ఆ తల్లిదండ్రులు, ఆ అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెల, ఆ బంధువు మిత్రులు శత్రువులతోటి అక్కడ వ్యవహారం చేయాలి. ఇక్కడ వ్యవహారం అయిపోయింది, అక్కడ వ్యవహారం చేయాలి అనేటువంటి ఈశ్వరాజ్యయే మృత్యువు. అంతేగాని ఈశ్వరుడు ఆజ్ఞాపిస్తున్నాడు, పెద్దవారు గొప్పవారు రాజు శాసిస్తూ ఉంటుంటే వాడికి ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అవడానికి, పదవి నుంచి దిగిపోవడానికి అతని వ్యవహారం కారణం. అతడు ఆ యొక్క తప్పుడు పనులు చేసి సస్పెండ్ అవ్వడానికి, సస్పెండ్ చేసినందుకు ఏడవద్దు, తప్పుడు పనులు చేసినందుకు ఏడవాలి. ఉద్యోగం నుంచి దిగిపోవడానికి కారణం ఆ ఉద్యోగ కాలం పూర్తయింది కాబట్టి నీ వల్ల పని జరగట్లేదు సక్రియంగా, నీ స్థానంలో మరొకరు వచ్చి చేస్తుంటారు, నువ్వు ఈ పదవి నుంచి తప్పుకోవని చెప్పేసి పదవి నుంచి తొలగించడం. ఇది తొలగించినటువంటిది కాదు, మధ్యంతరంగా సస్పెండ్ చేయడం అనేటువంటిదే ఈ చావు. అర్థమవుతుందా? అవును, అవుతుంది ఆచార్య. చాలా కాబట్టి పరమేశ్వరుని స్తుతి ప్రార్థన ఉపాసనలను అవశ్యం అంటే తప్పనిసరిగా చేయవలెను. దీనికి తక్కిన ఫలము అటుండగా పర్వతమంతటి దుఃఖము ప్రాప్తించినను భయపడక సహింపగలుగును. అంటే అమ్మాజీ గారు ఏంటంటే మురుగునీటి కాలువ దాటుతుండగా ముక్కు మూసుకుంటే ఎందుకు మూసుకుంటున్నావు అమ్మంటే వాసన వస్తుంది అంటే, నువ్వు వాసన చూసే దగ్గరే ఉన్నావా? ఇంద్రియాలకు అతీతంగా, వాసనలకు అతీతంగా, కామనలకు అతీతంగా ఉండాలంటే ఉండగలిగారు. ఇక ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ పని చేయట్లేదు. కొడుకు చనిపోయినా ఏడవకూడదంటే దుఃఖాన్ని నిగ్రహించుకుని ఉండగలిగారు. ఈ రకంగా మనము మన నిజ జీవితంలో వస్తున్నటువంటి పరిస్థితుల నుంచి మనము
అతీతంగా ఉండాలి, పరిస్థితికి అతీతంగా ఉండాలి. అంటనట్టుగా చెరుకు ఆకుపైన, మొక్కజొన్న ఆకుపైన, వరి ఆకుపైన, తామర ఆకుపైన వర్షపు బిందువు పడితే ఆకుకు తగలకుండా ముత్యము వలె మెరుస్తూ ఉంటుంటది. అంటనట్టుగా మనం సమాజంలో ఉండి సామాజిక వ్యవహారంతో అనుబంధం ఏర్పరచుకోకుండా ఉండగలిగిన నాడు మనము ఈశ్వరుని అనుగ్రహానికి దగ్గరవుతున్నట్టుగా, మన ముక్తికి, మోక్షానికి అర్హులమవుతున్నట్టుగా గుర్తించబడింది. అంతేగాని నారద మహర్షి యొక్క జీవితంలో ఘట్టాలు ఒకటి ఏంటంటే, తపస్సు చేసుకునేటువంటి వ్యక్తులు తపస్సు చేసుకుంటూ ఉంటుంటే ఒకానొక సందర్భంలో ఆ తపస్సు చేసుకుంటున్నటువంటి వాళ్ళ అంతరంగాన్ని తెలుసుకొని రమ్మని చెప్పేసి విష్ణుమూర్తి పంపించినప్పుడు, నారదుడు వచ్చినప్పుడు ఒకతను ఓ చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుంటుంటాడు, మరొక అతను ఇంకొక దగ్గర జపం చేసుకుంటూ ఉంటుంటాడు అన్నమాట. ఈ నారద మహర్షి కనబడగానే, స్వామి ఎక్కడ పోతున్నారు అంటే, వైకుంఠానికి పోతున్నాను అని అంటుంటాడు అన్నమాట. అయితే నేను చాలా రోజుల నుంచి తపస్సు చేస్తున్నాను స్వామి, మరి ఈ తపస్సు యొక్క ప్రతిఫలితం ఎప్పుడు వస్తుందో కొద్దిగా తెలుసుకొని వస్తారా అంటే, అలాగే అంటాడు. మరి కొంత ముందుకు వెళ్ళగానే మరొక అతను జపం చేస్తుంటాడు. ఎక్కడికి వెళ్తున్నారు స్వామి అంటే, నేను వైకుంఠానికి వెళ్తున్నాను అంటే, మరి నేను ఈ జపం చేస్తున్నాను, ఇంకెన్నాళ్ళు చేయాలో, ఎంతవరకు చేయాలో, దీని పరిణామం ఏంటో, ఎంతవరకు వచ్చిందో కొద్దిగా కనుక్కొని వస్తారా అని అంటే, సరే అంటాడు. అయితే వైకుంఠం నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆ వ్యక్తుల దగ్గరికి పోయి, మొదటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తుంటాడంటే, ఏమైంది స్వామి, తెలుసుకున్నారా మరి ఇంత ధ్యానం చేస్తున్నాను కదా, మరి ఎప్పటి వరకు నాకు ముక్తి లభిస్తుంది అంటే, నీవు ఈ చింత చెట్టు, అక్కడ ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టు చింత చెట్టు మీద ఆకులు ఎన్ని ఉన్నాయో అన్ని జన్మల్లో ఇదే విధమైనటువంటి తపస్సు చేస్తుంటే అప్పుడు నీకు ముక్తి లభిస్తుందట అని చెప్పేసి చెప్తాడు. ఓహో, ఇంతే కదా, ఈ ఊర్లో ఉన్నటువంటి ఉన్నన్ని చింత చెట్ల ఆకులు కాదు కదా, ఈ ఒక్క చింత చెట్టే కదా అని అతను సంతోషపడ్డాడు. ఇక రెండవ వ్యక్తి దగ్గరికి వచ్చి, స్వామి నా పరిస్థితి ఎంతవరకు వచ్చింది, మరి నాకేం సద్గతి ఎప్పుడు లభిస్తుంది అని అంటే, నీకు ఇక ఇహనో ఇప్పుడో సద్గతి లభిస్తుంటుంది, ఇక నీకు మోక్షమే, నేరుగా నువ్వు మోక్షానికే వెళ్తుంటావు అని చెప్పేసి అలా అంటుండగానే నారద మహర్షి మొహం కూడా చూడకుండానే ఆ కూర్చుని ఆసనం తీసుకొని ఇంటి వైపు పరిగెత్తాడు. భార్య దగ్గర పోయి, అమ్మో అమ్మో అమ్మో, నాకు మోక్షం వస్తున్నట్టుంది, నేను పెళ్లి చేసుకొని ఎందుకు, నిన్ను అర్ధాంతరంగా వదిలేస్తే మరి నాకు నరకం వస్తుంది అని చెప్పేసి ఆమె తోటి సుఖభోగాలు అనుభవించడం, పిల్లలతోటి, ధన సంపత్తితోటి ఆ రకంగా. అంటే వాస్తవికం ఏంటంటే, యథార్థంగా చేసినటువంటి వ్యక్తి చింత చెట్టు మీద ఆకులు ఎన్నున్నాయో అన్ని జన్మలు నువ్వు ఎత్తి సాధన చేస్తే అప్పుడు నీకు లభిస్తుందన్నా కూడా అతడు సంతోషించాడు. ఈ ఊర్లో ఉన్నన్ని చింత చెట్లు కాదు, ఈ భూమి మీద ఉన్నన్ని కాదు, ఈ ప్రపంచంలో బ్రహ్మాండంలో ఉన్న చింత చెట్లన్నీ కాదు, ఈ ఒక్క చింత చెట్టే అంటే నేను మోక్షానికి దగ్గర అయ్యాను, అర్హుడను అని చెప్పేసి ఆయన సంతోషపడ్డాడు. ఇక ఎవరిదైతే సాధనయే ఇక ధ్యానంలోకే రాలేదు, ఇంకా జపం దగ్గరే ఉన్నాడు, ఆ జపం దగ్గరే ఉన్నటువంటి అతనికి నీకు ఇప్పుడో మోక్షం లభిస్తుంది అనగానే, ఈ మోక్షం లభిస్తే అక్కడ ఏముంటుంటే ఈ దేహం కూడా ఉండదు, ఇక అక్కడ పోయి నేనేం చేస్తానని చెప్పేసి ఈ భార్య భర్త పిల్లల సుఖము అనుభవించడానికి అదంతా ధ్యానం అంతా జపం అంతా వదిలేసి వచ్చేసిందని. ఈ విధంగా పరిగెత్తేటువంటి విధంగా ఉండకూడదు, ఉన్న దాంట్లో సంతృప్తి చెందాలి అనేటువంటిది అభిప్రాయం. ఆధ్యాత్మిక బలము వర్ధిల్లును. ఈ రకంగా చేస్తే ఏమవుతుంది అంటే, ఆధ్యాత్మిక బలము, ఆధ్యాత్మిక జ్ఞానం పెరిగి బలం, ఆధ్యాత్మిక బలం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంటది. ఇది ఏమి సాధారణమా? దీనిని ఆషామాషి తమాషా అనుకుంటున్నారా? అందుకని
ఇదిగాక పరమేశ్వరుని స్థుతి ప్రార్థనోపాసనలు చేయని వాడు మహామూర్ఖుడును కృతజ్ఞుడును అగును. ఈ రకంగా ఆధ్యాత్మిక బలమును పెంచుకోవడం, అభిరుచి కనబరుచుకోవడం, ఈ రకంగా మన జ్ఞానాన్ని పెంచుకోవడం, ఒకరోజు వచ్చి 2 రోజులు రాకుండా ఉండడం, వినకుండా ఉండడం, భోజనము చేయకపోతే శరీరం మాత్రమే కృషిస్తుంది, బలహీనపడుతుంది. కానీ జ్ఞానము నేర్చుకోకపోతే, విద్యను నేర్చుకోకపోతే, సాధన చెయ్యకపోతే ఆత్మ బలహీనపడుతుంది. శరీరం అయితే బలంగానే గూఠంలాగానే ఉంటుంటది, కానీ ఆత్మ బలహీనపడితే మనం చేసిందంతా వ్యర్థం అవుతుంటది. ఈ విధముగానే మనం ఇంకా అనేక జన్మల్లో ఇలాంటి దుఃఖమే, ఇంతకంటే కూడా భయంకరమైనటువంటి దుఃఖాలని అనుభవించాల్సి వస్తుంటుంటది. భోజనం చేయకపోతే శరీరం మాత్రమే బలహీనపడి నీరసంగా ఉంటుండొచ్చు ఆ పూటకు. మళ్ళీ భోజనం చేస్తే శరీరం పుంజుకుంటుంది. కానీ జ్ఞానము లేకపోతే, తెలివితేటలు లేకపోతే, విద్య లేకపోతే ఆత్మ నిరంతరము పళ్ళపైన పాచి పేరుకుపోయినట్టుగా నిరంతరంగా కనుమరుగైపోతుంటది, కూరుకుపోతుంటుంటది అజ్ఞానంలో. అది ఏమని చెప్తుంటాడంటే, మంత్రపుష్పం యొక్క వ్యాఖ్యానం చేసేటప్పుడు యూట్యూబ్లో ఉంది, చూడండి. మంత్రపుష్పం గరికపాటి నరసింహారావు గారు చెప్పేది ఏంటంటే, కంఠం కింద 2 వక్షస్థలముల మధ్యలో ఉదరము పైన కుహరము అంటే గుంతలాగా ఉన్నటువంటిది కుహరము. ఈ 2 వక్షస్థలముల మధ్యలో, ఈ యొక్క 2 పక్కటెముకల మధ్యలో బర్చీలాగా ఉంటుంటది. అక్కడ హృదయ కుహరం అంటే గుహలా ఉంటుంటది. అక్కడ దాని లోపల ఏ రకంగానైతే కొలనులో, నదిలో తామర కాడ ఇట్లా లేచి పువ్వు విప్పుకునే సమయానికి ఆ పంకుడుల బరువుకు మొగ్గు ఇలా వాడిపోతుంటది. మళ్ళీ అది విచ్చుకున్నప్పుడు ఇలా విచ్చుకుంటుంటది. అటువంటి ఆ యొక్క హృదయ గుహ లోపల ఆ ముళ్ళు వేరు, పీఠం వేరు. పీఠం అనేటువంటిది కింద ఉంటుంటది. వరి కాడకు ఇటోటి ఇట్లా ఉంటుంటాయి. అవి దాని సింహాసనం, పీఠం మీద వరి గింజను కూర్చుండబెట్టి ఆ పొట్టుతో కప్పేసినప్పుడు దాని కొసగా ఉండేటువంటి దాన్ని ముళ్ళు అంటుంటారు. గోధుమలకేమో ఇలా సూదుల్లాగా ఉంటుంటాయి, వరికి కేవలం ఆ కొస భాగమే ఉంటుంటది. ఆ రకంగా వరి కొస భాగం ఎట్లయితే ఉంటుందో అది బంగారు వర్ణంలో ఉంటుంటది, తలుక్కుమని మెరుస్తుంటుంటది అని వ్యాఖ్యానం చేసుకుంటూ చెప్తుంటాడు. ఏంటంటే, ఎవరైతే సాధన చేస్తుంటారో, సాధనమయమైనటువంటి దయానంద సరస్వతి ఋగ్వేదాది భాష భూమికలో ఈశ్వర సాక్షాత్కారం చేసేటప్పుడు ఈ యొక్క కంఠం కింద వక్షస్థలము, 2 వక్షస్థలముల మధ్యలో ఈ యొక్క ఉదరం పైన ఇక్కడ ఈశ్వర సాక్షాత్కారం జరుగుతుంది అని అంటే, ఓం ప్రకాష్ ఇహపరలోకములో అదే చిత్రాన్ని ప్రదర్శించి చూపించడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈ యొక్క ఓం ప్రకాష్ ఏ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి, ఏ హాస్పిటల్కి వెళ్ళి ఆ శరీరం యొక్క దానిని ఆపరేషన్ చేస్తున్నటువంటి ఆ దృశ్య భాగం ఏదైతే తీసుకున్నాడో, ఈ యొక్క ఈశ్వర సాక్షాత్కారము అనేటువంటిది కంటికి కనబడేటువంటి దృశ్యము కాదు. శరీరాన్ని మొత్తం ముక్కలు చేసినా, మొత్తము దేనంటే నూనెలో వేసి వేయించినా, ఎక్కడ చూసినా కూడా ఆత్మతత్వం కానీ పరమాత్మతత్వం కానీ డాక్టర్ల భాషలో లేదు. కాబట్టి వాళ్ళు ఒక చైతన్య శక్తిని, వాళ్ళు ఒక విద్యుత్తు ఇంటి తీగల్లో ఉండి బల్బును వెలిగిస్తూ ఫ్యానుని తిప్పుతున్నట్టుగా ఏ రకంగా గుర్తించనవుతుందో, ఈ శరీరంలో నరాలలో ఉన్నటువంటి ఆ చైతన్య శక్తితోటి ఈ యొక్క శరీరం జీవించి ఉన్నదని చెప్పేసి వాళ్ళు భావిస్తుంటారు. కానీ ఇక్కడ మంత్రపుష్పంలో ఇక్కడ వరిముళ్ళు కొస భాగం ఎంతైతే ఉంటుంటుందో, సూది మనలాగా వరిముళ్ళు
ఆ ముళ్ళు భాగం ఏదైతే ఉంటుంటుందో అది తలుక్కుమని మెరుస్తుంటుందంట సాధన చేసినటువంటి వారికి. సాధన చేసినటువంటి వారికి మెరుస్తుంటుంది. మరి సాధన చేయని వారికి ఏమవుతుంటది అని అంటే అప్పుడు వారు చెప్పే భాష ఏంటంటే వారికి కూడా ఉంటుంటది. శరీరము వారిదైనా వీరిదైనా శరీరమే కదా. మరి వారికి సాధన చేయని వారికి ఎందుకు కనిపించదు అని అంటే కనిపిస్తుంది, కానీ అతడు గుర్తించాడు. ఎలా గుర్తించాడు అంటే దారిలో పోయేటప్పుడు ఒక అతను అది వజ్రం పడేసుకున్నాడు. వజ్రం తలుక్కుమని మెరుస్తుంటుంటది, కానీ అది దారిలో పడేసుకున్నాడు. పడేసుకునేసరికి వెళ్ళిన ప్రతి ఒక్క వాహనము, పశువు, నడిచేటువంటి వారి కాళ్ళతోటి దుమ్ము ధూళి అంతా పేరుకుపోయి ఉంటుంటది కాబట్టి అతడు గుర్తించలేడు. ఆ పేరుకుపోయేది ఏంటంటే అజ్ఞానము, అవిద్య, వ్యసనాలు, మూర్ఖత్వము, స్వార్థము, ఈ అనుబంధాలు, ఇటువంటి అన్ని దాని మీద పడేసరికి ఆ ఆత్మతత్వం, పరమాత్మతత్వాన్ని వాళ్ళు గుర్తించలేరు. ఈ యొక్క సాధన చేస్తూ ఉన్నప్పుడు ఈ దుఃఖాలను జయించడం, ఇవన్నీ చేయడము అని అంటే ఆ పేరుకుపోయినటువంటి వాటిని అద్దం మీద దుమ్ము పడితే మన మొహమే గుడ్డిగా కనిపిస్తుంటది. కాబట్టి మన ముఖం మంచిగా కనపడాలి అంటే మన ముఖాన్ని తుడుచుకోవడం కాదు, ముందు అద్దాన్ని తుడవాలి. ఆ తర్వాత అద్దంలో కనబడ్డటువంటి ప్రతిబింబాన్ని చూసుకుంటూ మన ముఖాన్ని సవరించుకోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ వరి ముళ్ళు అంటే వడ్ల విత్తుకు ఉండే ముక్కు ఆచార్యది. వడ్ల శబ్దం బహువచనం తీసేయండి. వరి గింజ, వరి గింజకుండే ముక్కు అంటారు చూడు. ముక్కు అంటే కింద ఉండే దాన్ని పీఠం అంటుంటారు. పీఠం అది కాదని చెప్పాను. ఇప్పుడు ఏంటంటే వరి కాడ ఇలా ఉన్నప్పుడు దానికి ఇటొకటి అవి కొయ్యలు ఉంటాయి. ఆ కొయ్యల మీద పీఠం ఉంటుంది. పీఠం మీద వరి గింజ ఉంటుంది. వరి గింజకు చుట్టూ పొట్టు ఉంటుంది. పొట్టు కొస భాగాన్ని ఇప్పుడు చెప్పేది పైన. ఇది వడ్ల గోలకు అంటారు కదా ఆచార్య మీరు? అమ్మగారు గొల దగ్గరికి పోతే ఎడదలుతుంది. గింజ దగ్గర నేను భాష చెప్తున్నా, మీరు గొల దగ్గరికి పోతున్నారు. ఒక గింజను పట్టుకో. అదే ఆచార్జీ, దానికి గింజ ఉంటది కదా, గెలలో ఉంటాయి కదండి. ఒక గింజకున్నదే అన్ని గెలలో ఉంటుంది కదా. అమ్మగారు గొలలో చాలా ఉంటాయి. చాలా విత్తనాలను పట్టుకొని చూసే కంటే ఉంటది. ఆ ఒక్కదానికి ఆ గొలకు ఒక్కడని చెప్తుండ్రా అంటున్నా. ఒకదాని గురించి చెప్తున్నా. గొల ఉంటది, ఆ గొలకు ఒక్కటని చెప్తుండ్రా అంటున్నా. గొలకు ఒకటి కాదు, గొలకు ఎన్ని ఉంటే అన్నిటికీ అటువంటిదే ఉంటది. ఉంటది, కానీ ఒక్కటి తీసుకున్నాం కదా మనం ఇప్పుడు. ఒక్కదాన్ని తీసుకుంటేనే మనం మన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాం కాబట్టి ఒక్కదాన్ని. అవునా ఈ రకంగా మనము ఆధ్యాత్మిక బలంను పెంచుకోవడం ఇదేమైనా ఆషామాషి తమాషానా, సాధారణం అనుకుంటున్నారా? అంతేగాక పరమేశ్వరుని స్థితి ప్రార్థనోపాసనలు చేయని వాడు మహామూర్ఖుడు, కృతజ్ఞుడు అగుతాడు. ఏలయనగా ఏ పరమాత్మ ఈ జగత్తును సమస్త పదార్థములను జీవుల సుఖము కొరకు ప్రసాదించి ఉన్నాడో అతని గుణములను మరచుటయు, ఈశ్వరునే నమ్మకుండుటయు కృతజ్ఞతయు మూర్ఖతయు అగును. ఇప్పుడు ఏమంటారు అంటే ఇదివరకు మనం చెప్పుకున్నాం కదా, ఓం ప్రకాష్ చదువుకుంటున్నప్పుడు గురుకులంలో అట్లా ఖాళీ సమయంలో విద్యుత్తు లేనప్పుడు సాయంత్రం పూట అట్లా కూర్చుంది చర్చ చేసుకుంటున్నప్పుడు గురుకులంలో విద్యార్థులలో ఏమంటారంటే, అమ్మ నాన్న చాలా గొప్పవారు, వాళ్ళు మనల్ని ఎంత ఉద్దేశపూర్వకంగా జన్మనిచ్చారు చూడండి అనేటువంటి ప్రసంగం నడుస్తుంది. దాంట్లో ఒక అతను ఏమంటాడంటే, వాళ్ళు ఉద్దేశపూర్వకంగా జన్మింపజేసేది ఏముంటుంది, వాళ్ళకేం తెలుస్తుంది, అసలు గర్భంలో ఉన్నది ఆడో మగో అది కూడా తెలియదు. వాళ్ళు శరీరంతో యవనంలో ఉన్నారు, యవనంలో కామం ఉంటుంటది కాబట్టి దాన్ని తృప్తి చేసుకోవడానికి వాళ్ళు కలిశారు, మనం పుట్టాము అంతే. దీంట్లో అని చెప్పేసి అతను మాట్లాడేటువంటి భాషా విధానం ఏంటంటే, ఇక్కడ తల్లిదండ్రులను చులకన చేయడం, తల్లిదండ్రుల పట్ల ఏదైతే మాతృణం పితృ ঋణం గురించి మనం యజ్ఞోపవీత ధారణ చేసుకుంటామో దాన్ని ఖండన చేస్తున్నాడు అన్నట్టుగా. ఆ రకంగా ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, ఏలయనగా
ఏ పరమాత్మ ఈ జగత్తును సమస్త పదార్థములను జీవుల సుఖము కొరకు ప్రసాదించి ఉన్నాడో అతని గుణములను మరచుట అంటే తల్లిదండ్రి యొక్క గుణములను మనం మర్చిపోవటం వల్ల మనం ఏ రకంగానైతే తల్లిదండ్రుల ప్రేమకు దూరం అవుతుంటామో ఈశ్వరుని యొక్క ఈ యొక్క గుణములను మర్చిపోవటం వలన ఈశ్వరుణ్ణే నమ్మకుండుటయు అంటే నాస్తికులుగా కావడం అనేటువంటిది కృతజ్ఞత మూర్ఖత్వము అనబడును. అవయవ రహితేశ్వరుడు ఎట్లు పనిచేయును? అవయవ రహితుడు అంటే కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు లేనటువంటి ఆ పరమేశ్వరుడు ఏ రకంగా ఆ పని చేస్తుంటాడు, సృష్టి ఏ రకంగా చేశాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఈశ్వరునకు శ్రోత్ర నేత్రము వంటి ఇంద్రియములు లేకున్నా అతడు ఇంద్రియముల పని ఎట్లు చేయును? శ్రోత్రాదీంద్రియములు లేకున్నా అంటే కళ్ళు ముక్కు చెవులు లేనప్పుడు ఆ ఇంద్రియములతో పని ఎలా చేస్తున్నాడు అనేటువంటిది అన్నమాట. ఇప్పటికే ఆశ్చర్యం వేస్తున్నది ఏంటంటే ఓం ప్రకాష్ కాళ్ళు ఉన్నవి, పరిగెత్తడం బాగున్నది, రెక్కలు ఉన్నాయి, ఎగిరిపోవడం బాగానే ఉంది. పాము ఎట్లా నడుస్తున్నది అని అర్థం కాలేదు. మీకు ఎవరికైనా అర్థమైతే చెప్పండి. పాము అదే మరి పాము ఎట్లా ఉంటుందో తాడు అట్లాగే ఉంటది. మరి తాడు పరిగెత్తదు, నడవదు, పామే పరిగెడుతుంది. అది కాళ్ళు లేవు, ఎట్లా పరిగెడుతుంటది అనేది ఆశ్చర్యం అనమాట. అందుకని ఇక్కడ చెప్తున్నది ఏంటంటే భగవంతుడి యొక్క అమ్మగారు ఆత్మ ఉంటే పరిగెత్తడానికి ఇప్పుడు బల్లి పరిగెడుతుంది, దానికి కాళ్ళు ఉంటాయి. ఈ గబ్బిలము లాంటివి, ఈ బొంత పురుగు లాంటివి, వాటన్నింటికి కాళ్ళు ఉంటే పరిగెడతాయి, రెక్కలు ఉంటే ఎగిరిపోతుంటాయి. కానీ దీనికి కాళ్ళు లేవు కదా, రెక్కలు లేవు కదా, ఎలా పాకుతుంది అనేటువంటిది. అంటే పాకుతుంటది కదా. ఇప్పుడు ప్రాణం మనలో ఉంది, ఆత్మ ఉంది కదా, పడుకొని మనం పాకుతామా? చేతులను మోచేతులని గీరకపోతుంటాయి, మోకాళ్ళని గీరకపోతాయి. అట్లా ఆ పని చేసి పరమాత్ముడు అది ఆ రహస్యం చెప్పడానికి. పొలుసులు ఉంటాయి, పొలుసులు మళ్ళీ అదే భాష మాట్లాడు. పొలుసులు లేస్తే పొలుసులు ఇరిగిపోవాలి కదా, దాని బరువు. పరమాత్ముని కృప ఆచార్య. అది పరమాత్మునికి ఏ దానికి ఏది పెట్టిండో అది ఆయన కృప, అంతే. అది ఇది బాగుంది. కానీ పొలుసులు అని అంటే అది నడవడానికి పొలుసులు లేస్తున్నాయి అని అంటే దాని బరువుకు, అది గర్భంతో ఉన్నప్పుడు దాంతో గర్భాధానం చేస్తున్నప్పుడు, ఇలా పోతున్నప్పుడు, ఏదైనా వెంటబడి చంపడానికి వస్తున్నప్పుడు, పరిగెడుతున్నప్పుడు దానికి ఆ పొలుసులు ఇరిగిపోవాలి కదా. ఇరిగిపోతే దానికి గాయం కావాలి కదా. గాయం కాకుండానే భగవంతుడు పొలుసులను పెట్టిండు. అది నడవడానికి పొలుసులు ఉపయోగపడేవని నా అభిప్రాయం. మరి ఎవరైనా చూసినట్టుంటే నాకు చెప్పండి. పొలుసులతో గొలుసులు తెలివై కానీ ఇదైతే పరమాత్మని కృప, అంతే. అది భూమికి పాముకు మధ్య కదా చర్జీ. అమ్మగారు ఓపిక పట్టండి, వరలక్ష్మి గారు వారు చెప్తున్నారు, వారు చెప్పాక మీరు చెప్పండి. చెప్పండి ప్రభాకర్ గారు. అంటే ఇక్కడ భూమికి పాముకు మధ్యన పొలుసులు గ్రిప్పునిస్తాయి అన్నట్లు. ఇక్కడ పట్టును భూమికి పట్టు ఉండడానికి ఉపయోగపడుతుంది. పట్టు అంటే మన కాళ్ళు భూమిని పట్టుకున్నట్టుగా నడుస్తున్నప్పుడు భూమి మీద పొదగాలి కదా కాళ్ళు. కాళ్ళు పొదిగితేనే కదా మన శరీరం అనేటువంటి నిలబడుతుంది. అవునవును. మరి ఆ రకంగానా? చెప్పండి వరలక్ష్మి గారు. పాగుతుండే పురుగులు కూడా బియ్యంలాగా ఉంటాయి కదా, వాటికి ఏ ఆశ్రయం లేకుండానే కదా పాగుతాయి కదా ఆచార్జీ. దీనికి కూడా అంతే కదా. బీపీ అంటున్నది, వారి మైక్ ఇబ్బంది పెడుతుంది, మీరు మైక్ బంద్ చేయండి. చెప్పండి వరలక్ష్మి గారు. అంటే ఆహార ధాన్యాల్లో పట్టుతో పాగుతుండే పురుగుల్ని అవి కూడా ఇలా పాగుతున్నాయి కదా ఆచార్జీ. ఆ విధంగా కూడా ఇది పాగుతుంది కదా అని నా అభిప్రాయం ఆచార్జీ. అమ్మగారు మీరు ఏం భాష మాట్లాడుతున్నారు? ఎక్కడ మనం ఏంటంటే అక్కడ అన్నంలో పాకేటువంటి పురుగులు ఏం చేస్తుంటాయి అని అంటే ఈ బీపును లేపుతుంటాయి.
తలను దించి వెనుక దాన్ని లాగడానికి నడుమును లేపుతుంటది, వీపును లేపుతుంటది, ఇట్లా మలుగుతుంటుంటది. గమనించండి. అట్లా దానికి అర్థం ఉన్నది, ఎంతో కొంత అయితే అర్థం ఉన్నది. ఇప్పుడు కాళ్ళు లేని వారు దేపుకుంటా పోతుంటారు కదా, ఆ రకంగా అది అర్థమవుతుంది. కానీ పాము అట్లా చేయదు కదా. పాము కూడా ఆగాగి వెళ్తా ఉంటది కదా ఆచార్జీ, ఆ ఇలా చూసుకుని ఆగాగి ఇలా వెళ్తా ఉంటది ఆచార్జీ. చూడకుండా పోతలేదు అని ప్రసంగం అది కాదు కదా. చూడదు, అదే చూడదు అని ఆగినప్పుడు కూడా తనకి వెళ్ళటానికి ఆగుతుందామని నేను అర్థం చేసుకుంటున్నాను ఆచార్జీ. అది మీరేం మాట్లాడుతున్నారు? అది మాస్టర్ అది వంకర టింకర ఓట్లనే అది ముందుకు వెళ్ళగలుగుతుంది. వంకర టింకర వెళ్తుంది, దాదాపుగా వెళ్తుంది. కానీ ఒక్కొక్కసారి అయితే చక్కగా కూడా పోతుంటది. అవును ఆచార్య. ఒకసారి సర్రమని పోతుంటది ఆచార్య భయంతో. మీరే తెలుసుకోలేనప్పుడు మేము తెలుసుకోగలం ఆచార్జీ. ముందు మీకే తెలుస్తుంది, తర్వాత మాకు. అమ్మగారు అట్లానే కాదు, నాకే తెలియదని నేను చెప్తున్నాను కదా. సమాధానం చెప్తున్నాడు దయానంద సరస్వతి. అపాణిపాదో జవనో గృహీత పశ్యత్ చక్షు స శృణోత్యకరణ సవేత్తి వేద్యం నచ తస్యాస్తి వేత్త తమాహుర్ అగ్ర్యం పురుషం మహాంతం. ఆ పరమేశ్వరుడు ఏ రకంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని శ్వేతాశ్వతర ఉపనిషత్తు 3వ అధ్యాయం 19వ దాంట్లో చెప్తున్నాడు. ఏంటంటే, పరమేశ్వరునికి చేతులు లేవు, కానీ తన శక్తి స్వరూపమగు హస్తములతో అన్నింటినీ రచింపగలడు. ఉదాహరణకు, చేతులు లేని వారు కాళ్ళతో వంట చేసుకోవడం, కాళ్ళతో స్నానం చేసుకోవడం, కాళ్ళతో బట్టలు వేసుకోవడం చూసారా? నోటితో బొమ్మలు గీయడం. చేతులు లేని వాళ్ళని చూడలేదు. ఇలా చూసినాం ఆచార్య. చూసాం ఆచార్య. చూసాం ఆచార్య. వంట చేయటించి వెళ్ళలేదు ఆచార్య. మరి వంట ఒక అమ్మాయి నాలుకతో కూడా బొమ్మలు గీసింది ఆచార్య. బొమ్మలు గీస్తుంటది, అన్ని చేస్తుంటారు. కాళ్ళతో కూడా చపాతీలు చేసి అన్ని. అంటే ఇప్పుడు మన దేహంతో ఇలా చేపిస్తున్నటువంటి ఆ భగవంతుడికి కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, చెవులు అవసరమా అనేటువంటిది ఆలోచింపజేస్తున్నాడు అన్నట్టుగా. అన్నింటినీ రచింపగలడు, గ్రహింపగలడు. పాదములు లేవు కానీ వ్యాపకుడగుటచే ఎల్లరికంటే వేగవంతుడు. ఈ యొక్క రహస్యాన్ని చూడండి. మనము అది మొదటి అంతస్తులోకి వెళ్ళాల్సి వస్తుంటది, 12వ అంతస్తులోకి వెళ్ళాల్సి వస్తుంటది, ఆకాశానికి చంద్రమండలం పైకి వెళ్ళాల్సి వస్తుంటది, లేదంటే ఇంక అంతకంటే పైకి గ్రహోపగ్రహాలలోకి వెళ్ళాల్సి వస్తుంటది. అక్కడ లేడా దేవుడు? ఇక్కడ మనం వదిలిపోతున్న దగ్గర లేడా దేవుడు? ఎక్కడి పోయినా అతడు ఉన్నాడు. అంటే మనకంటే మనం దేహం తీసుకొని పోయేసరికి, దేహం ఇప్పుడు ఏంటంటే వాహనం తీసుకొని పోయేసరికి ఆ వాహనం అవసరం లేనటువంటి అతను అక్కడ కూడా ఉన్నాడు, వాహనంలోనూ ఉన్నాడు, మనలోనూ ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఇది తేడా. అదే అణువణువులో ఉన్నాడు కాబట్టి ప్రతి చోట ప్రత్యక్షం అవుతానే ఉంటాడు. ఇప్పుడు మీరు గుర్తు పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ప్రకరణం వచ్చినప్పుడు అక్కడ చూపిస్తాను, మీ దగ్గర పుస్తకాలు ఉంటే. సత్వ రజస్ తమసం సమయస్థ ప్రకృతి మహన్ మహతో అహంకారాత్ పంచతన్మాత్రాన్ని భయమింద్ర మనః పురుష ఇది జీవాత్మ పరమాత్మశ్చ అని దయానంద సరస్వతి రాశాడు. జీవాత్ముడు మరియు పరమాత్ముడు అని చెప్పేసి రాశాడు. మీ దగ్గర మరి కృష్ణారెడ్డి గారి పుస్తకం ఉంటే దీని వ్యాఖ్యానం, ఈ సూత్రం యొక్క వ్యాఖ్యానం దగ్గర అక్కడ ఏమని రాస్తుందంటే జీవాత్మ లేదా పరమాత్మ. అంటే ఇప్పుడు పరమాత్మకి ఇంద్రియాలు కావాలని చెప్పేసి అక్కడ సైద్ధాంతిక దోషం. అది 8వ సమలాసంలో వస్తుంది, అది రాసి పెట్టుకోండి. ఆ ప్రకరణంలో చర్చ చేస్తుంది. జీవాత్మ లేదా పరమాత్మ అనేది కాదు, లేదా అనే పదం లేదు. దయానంద సరస్వతి ఏమో మరియు అంటున్నాడు, జీవాత్మ మరియు పరమాత్మ అంటున్నాడు.
ఆ కృష్ణారెడ్డి గారి పుస్తకం మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్నదో అక్కడ దాంట్లో చూడండి, జీవాత్మ లేదా పరమాత్మ. అంటే జీవాత్మకు అన్నప్పుడు బాగానే ఉంది, ఈ ఇంద్రియాలన్నీ అవసరం జీవాత్మకు, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్ని అవసరం. ఇక లేదా అని అంటే జీవాత్మ కాకపోతే పరమాత్మకు అవసరం. పరమాత్మకు అంటే అవసరం ఈ లేదు రెండు కదా ఇది, ఆ లేదా పుష్పమ్మ ఉండకూడదు, మరియునే ఉండాలి. పుష్పమ్మ గారు చెప్పండి. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి అన్నట్టు ఆచార్య, అమ్మా లేదా అంటే ఇప్పుడు ఆ ఆ, ఈ బాన్స్వాడ నుంచి పుష్పమ్మ గారు మాట్లాడుతున్నారా, అనసూయమ్మ గారు మాట్లాడుతున్నారా? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు కదా, ఇద్దరు మాట్లాడట్లేదు కదా. అవును. అంటే ఇప్పుడు జీవాత్మ లేదా పరమాత్మ. దయానంద సరస్వతి హిందీలో రాసింది ఏంటంటే జీవాత్మ ఆర్ పరమాత్మ. అనువాదం ఏమి ఉండాలి? జీవాత్మ మరియు పరమాత్మ అని ఉండాలి. పురుషుడు అన్న పదానికి అర్థం జీవాత్మ లేదా పరమాత్మ. అంటే జీవాత్ముడు లేదంటే పరమాత్ముడు వికల్పం చూపిస్తున్నాడు. అంటే జీవాత్మతో పాటు పరమాత్మను సమానంగా స్థాయికి తీసుకొచ్చి, అది ఆ పుస్తకంలో చూస్తే తెలుస్తుంది. లేదంటే ఇటువంటి అన్ని మరి గొడవలు పెట్టేసాయి, గొడవలకు చాలా అంతరార్థమే ఆచార్యజీ ఇది. ఎందుకంటే ఇప్పుడు జీవాత్మ లేదా పరమాత్మ అన్నది పురుషుడు ప్రయత్నం చేసే దగ్గర ఏమో ఆత్మ వస్తుంది. అదే ఆ ప్రకరణలో వచ్చినప్పుడు చూద్దాం, 8వ సముల్లాసంలో వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అనవసరంగా అది ఈ 7వ సముల్లాసంలో లేదు కాబట్టి, లేనిది సృష్టికి గొడవ పెట్టినట్టే అవుతుంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు చూద్దాం. సమయం అవుతుంది ఆచార్యజీ. సరే సరే, మంచిది. ఇది ఈ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం. ఓ మాతాజీ కొత్త వారు వచ్చారు. పరిచయం చేయండి. ఎవరు వచ్చారు కొత్తవారు? కొత్తవారు ఎవరు లేరు కదా. మీరన్నా చెప్పండి, వాళ్ళన్నా పరిచయం చేసుకుని ఒకళ్ళ పేరు లేదు, వీర్నాథ్ అని వారు వచ్చారు. వీరనాథ్ గారు ఇదివరకు కూడా వచ్చారు. వీరనాథ్ గారు పరిచయం చేసుకోండి, మీ పరిచయం ఇవ్వండి. నమస్కారం ఆచార్య గారు. నమస్తే అండి. సార్, నేను ఆల్రెడీ చెప్పాను నా పరిచయం. నేను హైదరాబాద్ నుంచి ఉన్నానండి. నేను ఏం సార్? సరే సరే, మీరు ఇదివరకు పరిచయం ఇచ్చారు. నేను హైదరాబాద్ నుంచి ఉన్నానండి. నేను ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అండి. చాలా నేను జిజ్ఞాస వస్తూ ఆర్య సమాజ్లో జాయిన్ అయ్యానండి. సో తెలుగులో మీ క్లాసెస్ 6 వరకు వింటాను. 6 తర్వాత మళ్ళా యోగేష్ ఆచార్యది హిందీ క్లాసెస్ ఉంటాయి, ఉపాసన, అక్కడ జాయిన్ అవుతా సార్ రెగ్యులర్ గా. అర్లీగా లేచినప్పుడు మీ క్లాసెస్ జాయిన్ అవుతున్నాను సార్. సరే సరే, ధన్యవాదాలు. రోజు వస్తుందండి. సరే సరే ఆచార్య గారు. ఆచార్య గారు ఉంటారండి, కాకపోతే ఎక్కువసేపు వెళ్ళిపోతున్నారు అనుకుంటారు అప్పుడప్పుడు. నేను హిందీ క్లాసెస్ ఎక్కువ వింటాను మా పిల్లల గురించి. సో ఆ క్లాస్ టైం అర్లీగా లేచినప్పుడు ఈ క్లాసెస్ అటెండ్ అవుతున్నాను సార్. సరే సరే సరే, ధన్యవాదాలు. పుష్పమ్మ గారు ముందుకు తీసుకోండి. ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు అంటున్నారు. ನೀವು 3వ బ్యాచ్ కు వాళ్ళకు సంధ్యోపాసన చేయడము చెప్తా ఉన్నారు కదా. 2వ బ్యాచ్ ఆచార్యజీ. ఈవేళ శుక్రవారం కదా, ఆదివారం నుంచి 3వ బ్యాచ్ మొదలవుతుంది ఆచార్యజీ. అవును ఆచార్య. ఎవరు లేరా? ఆచార్యజీ నేను చేస్తాను ఆచార్యజీ. ఆచార్య నాది ఒక డౌట్ అడగొచ్చా? అడగండి, సమయం చాలా అయిపోయింది. అడగండి, చిన్నగా ఉంటే ఇప్పుడు, లేదంటే రేపు వస్తుంది. లేదు, చిన్న డౌట్. ఇప్పుడు మన ఇంట్లో కుల దేవతలకు పూజ చేస్తారు కదా, అలానే బాలమ్మ పిన్నమ్మ చేస్తారు కదా, అది చేయాలి. ఎందుకంటే మన వంశపారంపర్యంగా వస్తున్నాయి. మళ్ళీ జనరల్ గా మన ఆర్య సమాజంలో విగ్రహారధ కానీ ఏది చేయకూడదు అని అంటారు. మళ్ళీ ఇవి చేయవచ్చా చేయకూడదా అనేది చిన్న సంశయం ఆచార్య గారు. ఇది చిన్నది కాదు, అది మీ ఒక్కరి సంశయం కాదు, చాలా ఉంది. అది దాని గురించి కొద్దిగా వివరంగా రేపు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సరే ఆచార్య గారు, ధన్యవాదాలు.
లక్ష్మణ్ గారు ముందుకు తీసుకెళ్ళండి. ఇప్పటి వరకు ఆచార్య గారు భగవంతుని యొక్క శక్తి ఏ విధంగా ఉంటుంది, తనకు ఇంద్రియాలు లేకున్నా ఈ సృష్టిని ఏ విధంగా నడిపిస్తున్నాడు అని చెప్పేసి నాకు దృష్టాంతాల ద్వారా భగవంతుని యొక్క శక్తిని మనకు విపులంగా వివరించారు. ఆచార్య గారికి ధన్యవాదాలు. ఈ యొక్క ఎపిసోడ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చాలా మందికి పంచండి. ఈ విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని అందించండి. తర్వాత ఈరోజు సంధ్య బాలరాజు గారు సంధ్యను చేయించాల్సిందిగా ప్రార్థన. ఓం. వెళ్ళిపోయారు వారు, బాలరాజు గారు ఉన్నట్లేరండి. వెళ్ళిపోయారు. చేయిస్తావా శోభ? నువ్వు చేయించుతున్నావు నిన్న? ఓం ఆచార్య. అథ సంధ్యోపాసన. చేయించండి. ఓం అమృతోపసరణమసి వాళ్ళు చేస్తానంటే అవకాశం ఇవ్వండి, లేకపోతే శోభా గారికి అమ్మగారు చేయించండి. చేయించండి, మీరు చేయించాలనుకున్నారు కదా. అమ్మగారు శోభమ్మ గారు వైదిక సంధ్యాన్ని చేయించండి. మొదలు పెట్టండి మరి, మళ్ళీ మీరు మైక్ ఆన్. మైక్. ఓం భూర్భువస్వాగత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. భయపడకండి, ధైర్యంగా చెప్పండి. బాగా విపులంగా. ఓం ఇంకెవరైనా చేయించండి. మీరే కంటిన్యూ చేయండి. చేస్తున్నాము. ఓం శన్నో దేవి రవిస్తయా ఆపో భవంతు పీతే శన్నో రవి శవంతునాం. ఓం వాక్ వాక్, ఓం ప్రాణ ప్రాణ, ఓం చక్షు చక్షు, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభి, ఓం హృదయం, ఓం కంఠ, ఓం శిరః, ఓం బాహుభ్యాం ఓం కర్తల కరపుషయే, ఓం భుః పునాతు శిరసి, ఓం భుః పునాతు నేత్రే, ఓం స్వః పునాతు కంఠయే, ఓం మహా పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యం, ఓం తప పునాతు పాదయో, ఓం సత్యం పునాతు పునం శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర, ఓం భుః, ఓం భుః, ఓం స్వః, ఓం మహా, ఓం జన, ఓం తప, ఓం సత్యం, ఓం ఋతం చ సత్యం చాభిర్దాత తపసోయ జాయత తతో రాత్ర జాయత తతో సముద్రో వర్ణవ, ఓం సముద్ర వర్ణవాది సంవత్సరో అజాయత అహోరాత్రాని వివిధ దిశ్వస్య మిషతో వశి, ఓం సూర్య చంద్రమసోదాత యథా పూర్వమకల్పయత్ దీవించ పృథివించ స్వః అపో భవంతు పీతే శూన్యరభిస్రవంతునాం. ఓం ప్రాచీనాది అగ్నిరధిపతి రష్టో రక్షాదిత్య ఇషవ ఏభ్యో నమ పతిభ్యో నమ లక్ష్మీభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మా దేష్టియం వయం దిస్మ జంబే దద్మ. ఓం దక్షిణాది దిగింద్రోధిపతి శిరసి రాజే రక్ష ఇతర ఈశ్వరతో తేభ్యో నమ పతిభ్యో నమ లక్ష్మీభ్యో నమ శిభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ దేశియం వయం దిస్మ. ఓం ప్రాచీన దిగ్నిరనధిపతి రక్షాదిత్య ఇషవ ఏభ్యో నమ పతిభ్యో నమ శిభ్యో నమ శిభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ దేశియం వయం దిస్మ జంబే దద్మ. ఓం ఊదీచి దిక్ సోమోధిపతి శ్రీపతి రజితో రక్షతో రక్షాదిత్య ఇషవ తేభ్యో నమ పతిభ్యో నమ లక్ష్మీభ్యో నమ శిభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ దేశియం వయం దిస్మ జంబే దద్మ.
ఓం ధ్రువాది దిగగ్ని రధిపతి రష్తో కల్మష గ్రీవో రక్షతా విరుద విషవ తేభ్యో నమ పతిభ్యో నమ రక్షిభ్యో నమ శిభ్యో నమ ఏభ్యోస్తు యోస్మాన్ దేస్తియం వయం విస్మజ్జంబే దద్మ ఓం ఊదితి దిక్ బృహస్పతి శ్రీరసో రక్షతాదిత్య వర్ష విషవ తేభ్యో నమ పతిభ్యో నమ రక్షిభ్యో నమ శిభ్యో నమ ఏభ్యోస్తు యోస్మాన్ దేస్తియం వయం విస్మజ్జంబే దద్మ ఓం ఉద్వయం తమసస్య పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మయ జ్యోతి ఉత్తమం ఓం ఊదిత్యం జాత వేదస్త దేవం వహాంతి కేతవ దృశ్య విశ్వాయ సూర్యం ఓం చిత్రం దేవానాం ముదికం చతుర్రక్షస్య వర్ణగ్ని ఆప్రాద్యావా పృథివీ అంతరిక్ష సూర్య ఆత్మ జగతత్ స్వాహ ఓం తచుర్దేవైతం పురస్త చక్రస్థ పశ్యేమ శర్దాశతం దీవేమ శర్దాశతం శ్రీనామ శర్దాశతం భూయశ్చ శర్దాశతాత్ ఓం భూర్భువస్వ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం సచ్చిదానంద స్వరూప నిత్య శుద్ధ బుద్ధ ముక్త దివ్యం వర్షేమ నీ జ్ఞాన స్వరూపము మేము పాలింతుము నీవు ధరణ శక్తి గల మా బుద్ధులను ప్రేరేపింతుము గాక మేము జీవితులమై పరబ్రహ్మములమై అనుసరింతుము గాక. ఏ ఈశ్వర దయానిధే భగవత్కృపాయ నేను జపతో సర్వైన ధర్మ మోక్షమును సంధ్య విద్యానం సిద్ధిర్భవేన. ఓం నమ శంభవాయ చ మయోభావ చ నమ శంకరాయ చ నమస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. మొత్తం తప్పులు పోయినాయి స్వామీజీ. ధన్యవాదాలండి శోభా గారికి. ఆచార్యజీకి పాఠం అప్పు చెప్పారు. రాజమణి గారితో పరిచయం ఉంది కాబట్టి మధ్యాహ్నం పూట ఒకసారి మీరు వారితో సరి చేసుకుని బాగానే చదివారు, కాకపోతే తొందరగా చదివారు. చక్కగానే తప్పులు పోయినాయి కదమ్మా. పోకుండా రాదు కదా, తప్పులేం పోలేదు. కానీ మీకు కొంచెం ప్రయత్నం చేస్తే మీరు అందరికంటే పాస్ట్ లోనే ఉంటారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.